శ్రీకృష్ణకృత దత్తోపనిషత్తులు 3వ అధ్యాయము విష్ణుదత్తోపనిషత్ చతుర్థానువాకః పరీక్షతే మునయస్సన్నంశో మునిరితి హృదయాదర్థితో బ్రూతే దుర్దినమధ్యే నోదేతి దత్తో వేదాదితి సర్వపాత్రస్థో రసమానందం జనయతి. విష్ణుదత్తునికి సదా ఆత్మీయుడుగా నుండినను స్వామి విష్ణుదత్తుని అనేక రూపములలో పరీక్షించుచుండెడివాడు. అనేక మహర్షుల రూపాలలో స్వామి వచ్చి ఇతర దేవతలను ప్రశంసించి దత్తుని గురించి తక్కువగా మాట్లాడేవారు. దత్తాత్రేయుడు కేవలము త్రిమూర్తుల అంశయే. అతడు కేవలము అత్రిపుత్రుడకు ఒక బ్రహ్మర్షియే తప్ప పరబ్రహ్మము కాదు అని స్వామి మహర్షుల రూపాలలో బోధించెడివారు. దానికి విష్ణుదత్తుడెంతో బాధపడివాడు. ఆ మహర్షుల పలుకులకు సమాధానమిమ్మని స్వామిని మనస్సులో అర్థించెడివాడు. స్వామి వెంటనే విష్ణుదత్తుని ద్వారా ఇట్లు సమాధానమిచ్చెడివాడు. త్రిమూర్తులకు ముందే దత్తప్రభువు ఉన్నారు, కాని సృష్టికి పూర్వమెవ్వడునూ లేడు. కావున స్వామిని చూసిన వారెవరునూ లేరు. అంత మాత్రముననే త్రేతాయుగారంభములో స్వామి జన్మించారని అనుటకు వీలు లేదు. మేఘములావరించిన రోజున మధ్యాహ్నము సూర్యుడు వ్యక్తమైనంత మాత్రమున అప్పుడే సూర్యోదయమైనదా? ఉదయమున సూర్యుడు లేడా? పుట్టుకలేనివాడు కావుననే దత్తుడయ్యను. వేద ప్రమాణము ప్రత్యక్షముగా స్వామియందు సమన్వయమగుచుండగా, పరబ్రహ్మమని నిరూపించబడుచుండగా మిగిలిన వాదము లేవి నిలువగలవు అని మహర్షుల పూర్వపక్షాలకు విష్ణుదత్తుడు సిద్ధాంతమును చెప్పిడివాడు. ఇట్లు స్వామి మహర్షుల వేషాలలో పూర్వపక్షాలను తానే మాట్లాడి విష్ణుదత్తుని ద్వారా సిద్ధాంతములను చెప్పి సర్వపాత్రల ద్వారా తానే పాత్రధారి అయి ఒక్కడే సర్వనాటకమును ఆడి రసవత్తరమైన ఆనందమును కల్పించెడివాడు. పాత్రోచితస్స విప్రో నటాకర్షకో భంగాయ మాయయాచ్ఛాదయతి ప్రకాశయతి చ అహోరాత్రాణీవ రసాయ జీవదేవౌ పరాయలోలుపౌ జగదిదం. దత్తప్రభువు విష్ణుదత్తుని వద్దకు అనేక రూపాలలో వచ్చేవారు. అయితే ప్రభువు తన తత్వాన్ని మరచిపోయి ఆ రూపాలకు అనుగుణంగా పాత్రోచితంగా వ్యవహరించేవారు. ప్రభువు తన తత్వాన్ని విస్మరించి పాత్రతత్వంలో ఐక్యం చెంది ప్రవర్తించేవారు. ఎందుకంటే ప్రభువునకు పాత్రతత్వమునందు మోజుతో ఆ రసమును అనుభవించేవారు. కానీ విష్ణుదత్తుడు ప్రభువు యొక్క అసలు తత్వాన్ని ఎల్లప్పుడూ ప్రస్తావిస్తూ ప్రభువు యొక్క అసలు తత్వాన్ని ప్రభువునకు గుర్తు చేసేవాడు. దీనివలన ప్రభువునకు తాను పాత్రతత్వముతో ఐక్యము చెంది ఆ పాత్ర రసానుభూతిని చెందు మోజుకు భంగము కలుగుచుండెడిది. ఆ భంగము కలుగుకుండుటకై ప్రభువు తన మాయను విష్ణుదత్తునికి కప్పెడువారు. ఆ మాయ వలన విష్ణుదత్తుడు దత్తప్రభువును సామాన్య మానవుని వలె విశ్వసించి వ్యవహరించెడివాడు. దీనివలన నాటకము ఆటంకము లేక సాగుచుండెడిది. అయితే విష్ణుదత్తుని మాయ ప్రభువు సంకల్పము వలన ఒక్కొక్క సమయమున విడిపోవుచుండెను. అప్పుడు ప్రభుతత్వమును ప్రకటించి స్తుతించెడివాడు. ఇట్లు మాయ జ్ఞానములు రెండును మారి మారి రాత్రి పగలు వలె నడుచుచుండుటయే జగన్నాటకము యొక్క అంతరార్థము. భగవంతుడు నిజతత్వమును వదలి జీవభావమునందు ఆసక్తుడై రమించెడివాడు. జీవుడు తన జీవతత్వమును వదలి భగవతత్వమునందు ఆసక్తుడై రమించెడివాడు. ఉన్నదానిని వదలి కొత్తదానియందు ఆసక్తియను మార్పు ద్వారా ఈ విశ్వమే సదా పరిణామము చెందుచు పాత కొత్తల మార్పుతో భ్రమించుచున్నది. తౌ ప్రాసాద కుటీరావివ
శ్రుతేరుభే సంధ్యే మోదాయ విశ్వస్య హేతు రమయతి రామః నతౌ నిత్యమపరౌ స వక్త శ్రోతా చ సర్వదా తౌ సాకం తారయతి. మేడలోనున్నవాడు అడవిలోని కుటీరములో నుండి తాను భుజించు లడ్డులను వదలి కుటీరములో చింతకాయ పచ్చడి మెతుకులను తిని ఆనందించును. అట్లే కుటీరములోనున్నవాడు మేడలో నుండి లడ్డులను తిని ఆనందించకోరును. ఇదే విధంగా భగవంతుడు జీవరూపమును పొంది తన భగవత్తత్వమును విస్మరించి జీవుని సుఖ దుఃఖములను అనుభవించకోరును. మరియు జీవుడును తన జీవత్వమును వదలి నిత్యానంద స్థితియగు భగవత్తత్వమును అనుభవించకోరును. ఉన్నదానియందు కొంత సమయము తరువాత విరక్తి కలిగి రెండవ దానిని పొంది ఆనందించకోరుటయే సృష్టి కారణము అని శృతి ఏకాకి నరమతే అని చెప్పుచున్నది. పగలు అంతయు ఉష్ణకాంతిలో నున్నవాడు శీతల రాత్రి వచ్చు సాయం సంధ్యలో ఆనందమును పొందును. రాత్రి ఎంతయు శీతలమైన చీకటిలో నున్నవాడు ఉష్ణకాంతి వచ్చు ప్రాతఃసంధ్యలో ఆనందించును. ఇట్లు సంధ్యా సమయములు రెండు సృష్టి కారణతత్వమును సూచించుచున్నవి. రాముడనగా తన భగవత్తత్వమును పూర్తిగా విస్మరించి జీవతత్వమును పొంది రమించువాడని అర్థము. అయితే ఇంత మాత్రమున భగవంతుడు జీవుడు కాడు, జీవుడు భగవంతుడు కాడు. అవి తాత్కాలిక స్థితులే. కుటీరములో కొంత సమయము ఉన్నంత మాత్రమున కోటీశ్వరుడు నిరుపేద అగునా? మేడలో కొంత సమయము ఉన్నంత మాత్రమున నిరుపేద కోటీశ్వరుడగునా? లోకములో భగవదావేశము వచ్చినంత మాత్రమున, అనగా పూనకము వచ్చినంత మాత్రమున జీవుడు నిత్యము భగవంతుడు కాజాలడు. అట్లే భగవంతుడు ఒక అవతార సమయములో సామాన్య జీవుని వలె జీవించినంత మాత్రమున భగవానుడు నిత్యము జీవుడగునా? ఇది కేవలము కొంతకాలము మార్పుపై గల మోజు తీరుటయే తప్ప నిత్యస్థితి కాదు. ఈ కారణము వలన దత్తప్రభువు విష్ణుదత్తునికి అష్టసిద్ధులనిచ్చి భగవంతుని తత్వమును ప్రసాదించి తానొక సామాన్య మానవుని వలె విష్ణుదత్తుని వద్ద ఉండిడివాడు. విష్ణుదత్తుడు ఉపదేశించుచుండగా తాను ఆ ఉపదేశములను విని ఆనందించి తన్మయుడగుచుండివాడు. ఆ ఉపదేశములను చెప్పిన వక్త విష్ణుదత్తుని ద్వారా తానే అయినను శ్రోతగా మారి మరలా తానే శ్రోత యొక్క ఆనందమును స్వామి పొందెడివారు. శ్రీ దత్తప్రభువు తన సర్వావతారములందును విష్ణుదత్తుని భార్యయగు సోమిదమ్మను తన ఆత్మీయులుగా భావించి తన వెంట ఉంచుకొనుచు వారిని ధన్యులుగా చేయుచున్నారు. వారిరువురిని స్వామి తరింపచేయుచున్నారు.